దేశంలోనే తెలంగాణ క్రీడా రంగంలో నంబర్ 1 స్థానాన్ని సంతరించుకునే ప్రయత్నంలో మనందరం కూడా కృషి చేయాలని, కరీంనగర్ జిల్లా తెలంగాణ చిత్రపటంలో నంబర్ 1 స్థానం ఉండే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నా. గతంలో ఏ వివక్ష అయితే కరీంనగర్ జిల్లా స్పోర్ట్స్ స్కూల్ మీద కొనసాగిందో అవన్నీ కూడా రెక్టిఫై చేసాం. సమైక్య రాష్ట్రంగా ఉన్ననాడు కరీంనగర్కు ఒక న్యాయం ఉండే, కడపకు ఒక న్యాయం ఉండే, తినే బువ్వలో కూడా వ్యత్యాసం ఉండే దౌర్భాగ్య పరిస్థితి మనం చూసినాం. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నా ఆధ్వర్యంలో దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది. నేను ఒక దేశం అయితే మానవ సంపద కలిగిన దేశం ఉంటుందో అది రిచెస్ట్ కంట్రీ అని చెప్పి అంటున్నాను. కానీ ఆ మానవ సంపద క్వాలిటీగా ఉండాలి, ఆ మానవ సంపద ఆరోగ్యవంతంగా ఉండాలి, ఆ మానవ సంపద విజ్ఞానవంతంగా ఉండాలి. కాబట్టి 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో అది కొరవడింది. కాబట్టి ఆ దిశగా మనం అడుగులు వేయాలి. అందులో తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా విజ్ఞానవంతంగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఆ క్రీడలు లేకుండా మనకు సాధ్యం కాదు. ఇవాళ కార్పొరేట్ స్కూళ్ళలో క్రీడలు లేకుండా, గ్రౌండ్ లేకుండా పిల్లలకి కేవలం పుస్తకాలు, చదువు, మార్కులు తప్ప ఇవాళ ఎక్కడ ఆటలు లేవు. ప్రభుత్వపరమైన స్కూళ్ళల్లో ఖచ్చితంగా గ్రౌండ్స్ ఉన్నాయి. తప్పకుండా క్రీడని ప్రోత్సహించుకొని పిల్లలకి చదువుతో పాటుగా పిల్లలకి ఆరోగ్యం, పిల్లలకి సమాజం పట్ల ఒక శాస్త్రీయ అవగాహన కలిగించేటువంటి కర్తవ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. దీంట్లో పాల్గొంటున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చేయి తెలంగాణ.